ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, నేను ఒక విషయం అడగాలి. ఏంటి? ఉదయం నీ రూమ్ లో ఒక ఫోటో చూశాను. అందులో ఉన్న ఆవిడ గురించి అడుగుతుంటే ఎవరు సరిగ్గా చెప్పడం లేదు. మనిషి అయితే ఆ ఫోటోను చింపి పడేసింది. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో మీకు తెలుసా? తను లక్కీ, ఆ ఫోటో గురించి, ఆ ఫోటోలో ఉన్న మనిషి గురించి ఇంకొదిలే. నువ్వు ఏది అడగకు, అడిగినా నేను సమాధానం చెప్పను. ఏమైంది నాన్న? నేను ఆ ఫోటో గురించి అడిగితే పెద్ద సినిమా చెప్తున్నా. అసలు ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో తెలుసా? లక్కీ, నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దన్నప్పుడు వదిలేయాలి. 10 సార్లు అడగకూడదు. అండర్స్టాండ్? హే లక్కీ, ఏంటి మిత్ర ఇది? నీకేమన్నా పిచ్చెక్కిందా? చిన్న పిల్ల మీద అలా అరుస్తున్నావు? పాపం అదెంత బాధపడిందో ఏంటో. నేనంతకన్నా 100 రెట్లు బాధపడుతున్నానమ్మా. ఇష్టం లేని మనిషి గురించి నిద్ర లేవగానే వినేలా చేశారు. నేను అసహ్యించుకునే మనిషి గురించి పదే పదే గుర్తు చేస్తున్నారు. చాలా చిరాగ్గా ఉంది మామ్. నీకు చిరాగ్గా ఉంటే నీలోనే దాచుకో, అంతేగాని అది లక్కీ మీద చూపించుకో. అది కాదు మామ్. అమ్మా! లక్కీ 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 లక్కీ, ఎందుకలా పడిపోయావు? మోకాలికి దెబ్బ కూడా తగిలింది. ఏంటి లక్కీ ఇది? కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూసావా మిత్ర, నువ్వు చూపించిన కోపం ఎక్కడి దాకా దారితీసిందో? నొప్పిగా ఉందమ్మా? నొప్పిగా ఉంది నాన్న, కానీ మోకలి కాదు, మనసులో. నువ్వెప్పుడూ నా మీద ఎంత కోపడలేదు, నా మీద ఎప్పుడూ అంతలా అరవలేదు. అందుకే మనసులో చాలా నొప్పిగా అనిపిస్తుంది నాన్న. ఐఎమ్ వెరీ సారీ లక్కీ. నీ మీద నేను అలా అరిచుండకూడదు. ఎవరి మీద ఉన్న కోపం నీ మీద చూపించాను లక్కీ. పద, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. రే రే రే, నీకేదొచ్చినా పట్టుకోలేవు. చిన్న దెబ్బే కదా, డాక్టర్కి కాల్ చేస్తే అయిపోతుంది. ఉండు, నేను ఫోన్ చేస్తాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.